హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా సౌత్ ఇండియా ఆహార పదార్థాలకు ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా సౌత్ ఇండియా టిఫిన్స్ను చాలామంది ఇష్టపడతారు. అయితే సౌత్ ఇండియాలో ఎక్కువగా తినే దోశను ఉత్తరాదిలో వివిధ రకాల మిక్స్చర్స్ ప్రత్యేకంగా వేస్తారు. ఈ విషయాన్ని పక్కన పెడితే పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ నేపథ్యంలో ఇటీవల కాలంలో దోశ పాయింట్లు ఎక్కువ ప్రజాదరణను పొందుతున్నాయి. ముఖ్యంగా ఉదయంతో పాటు సాయంకాలం సమయంలోనూ టిఫిన్ సెంటర్స్ వద్ద ఆహార ప్రియులు క్యూ కడుతున్నారు. అయితే కష్టపడి నలుగురి ప్రత్యేక గుర్తింపుతో వ్యాపారం చేయాలనుకునే వారికి దోశ పాయింట్ ఒక మంచి ఆప్షన్గా మారింది. క్వాలిటీ పదార్థాలతో టేస్టీగా టిఫిన్స్ వేస్తే ప్రజాదరణ పొందడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే భారతదేశంలో దోశ పాయింట్ పెట్టాలంటే నిర్దిష్ట నియమాలను పాటించాల్సి ఉంటుంది. దోశ పాయింట్ను పెట్టాలంటే వివిధ రకాల దోశలను వేయడం నేర్చుకోవాలి. అంతేకాకుండా హోటల్లో ప్రత్యేక మెనూ అమలు చేయడం ద్వారా ప్రజాదరణను సింపుల్గా పొందొచ్చు. మన దేశంలో ప్రజలు సాధారణంగా అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్ కోసం దక్షిణ భారతీయ ఆహారాలను ఇష్టపడతారు. మీరు ప్రామాణికమైన మెయిన్ కోర్స్ మెనూ ఐటెంలను పరిచయం చేయొచ్చు. దోశ పాయింట్ వ్యాపారం కోసం మీరు సరైన లొకేషన్ కోసం వెతుకుతున్నప్పుడు బాగా రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవడం ముఖ్యం. పైగా షాప్ అందరికీ కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే షాప్ రెంట్ కూడా మనకు అనుకూలంగా ఉండాలి. తగినంత అందమైన డైనింగ్తో పాటు వంటగది స్థలాన్ని కలిగి ఉండాలి. అనుకూలరించిన వాతావరణాన్ని రూపొందించాలి. భారత ప్రభుత్వ నిబంధనలు, చట్టాల ప్రకారం ప్రతి ఆహార వ్యాపారం తప్పనిసరిగా లైసెన్సులను కలిగి ఉండాలి. ఒక రెస్టారెంట్కి అవసరమైన లైసెన్సులు లేకపోతే జరిమానాలు చెల్లించాలి. భారతదేశంలో ఆహార వ్యాపారం కోసం FSSAI లైసెన్స్ తప్పనిసరి. అలాగే వాణిజ్య లైసెన్స్, షాప్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్తో పాటు NOC కావాల్సి ఉంటుంది. ఏదైనా థీమ్ ఆధారిత రెస్టారెంట్ కోసం అనుభవజ్ఞులైన సిబ్బందిని కలిగి ఉండటం చాలా మంచిది. కూరగాయలను సరైన పద్ధతిలో కోసే వారితో పాటు మంచి వంట మాస్టర్ను నియమించుకోవాలి. అలాగే రెస్టారెంట్లో వెయిటర్స్, క్లీనింగ్ స్టాఫ్ని కూడా అనుభవం ఉన్న వారిని నియమించుకోవడం ఉత్తమం. టిఫిన్ పాయింట్ అంటేనే పిండి పదార్థాలతో చేసే వంటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దోశ పాయింట్ పెట్టాలనుకునే వారికి వాణిజ్య వంటగది పరికరాలు అవసరం. వెట్ గ్రైండర్, స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ మేకర్, దోశ పెనం, డిష్ వాషర్ సామాగ్రితో పాటు వంట సామాగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి కోసం లోకల్ మార్కెట్ను ఆశ్రయించే బదులు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేయాలి. మీ వ్యాపారానికి మంచి మార్కెటింగ్ అవసరం. ముఖ్యంగా నలుగురిలో మీ వ్యాపారం ప్రత్యేకంగా ఉండాలంటే మీ దోశ పాయింట్ పేరుపై ప్రత్యేక లోగోను డిజైన్ చేసుకోవాలి. అంతేకాకుండా మంచి ట్యాగ్ లైన్ను పెట్టుకోవాలి. అలాగే ఆన్లైన్లో మీ వ్యాపారం గురించి ప్రకటనలు ఇవ్వాలి. అంతేకాకుండా మొదట్లో మీ వ్యాపారాన్ని ప్రజలకు అలవాటు చేయడానికి డిస్కౌంట్లతో పాటు ప్రత్యేక కూపన్లు అందించాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.